ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి నవంబర్ 21వ తేదీన ఈ సమయం అనుకూలంగా ఉండడంతో కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. అలాగే వీరు ఈ 2 రోజుల్లో ఇలా నడుచుకోవడం వలన వీరికి ఇలాంటి అదృష్టాలు రాబోతున్నాయి. ఆర్థిక పరంగా ఎన్నో లావాదేవీలు వస్తాయి. అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయం గడవాలంటే ఈ రోజున ఇలాంటి పరిహారాలు చేయాలి లేదా ఇలా నడుచుకోవడం వలన మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. వార ఫలితాలకు వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. అలాగే ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తులు. అలాగే అలంకరణ ప్రియులు, ఆకర్షణీయంగా కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించాలని తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. పని పూర్తి చేయాలనుకునే పట్టుదలతో ఈ రాశివారు ఉంటారు. జీవితంలోని నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి వీరికి, సామర్థ్యం వీరికి ఉంటుంది. పరిస్థితులకు తగినట్టుగా వీరు చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిది. వీరు బ్యాలెన్స్గా ఉంటారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలా ఉంటారు. వీరిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. వీరు చాలా అందమైన మనసు కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. స్నేహం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల కొంతమంది శత్రువులు కూడా పెరుగుతారు. వీరు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను, కష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు, కానీ వీరు చాలా నష్టపోయి ఉన్నారు. ఇంతవరకు వీరు నష్టాలను మాత్రమే చూశారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వచ్చే అవకాశం వచ్చింది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఈ 2 రోజుల్లో కొన్ని కలిసి రావడంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపద ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజు నుండి మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్న సర్వదోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వారు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీకు సలహాలు ఇస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయేలా అవకాశాలు ఇస్తారు. మీకు వచ్చే అదృష్టం, ఆ అదృష్టానికి ఎలాంటి భంగం కలగకుండా చూస్తారు. కాబట్టి వీరితో ఆనందంగా ఉంటారు. అలాగే వీరితో స్నేహపూర్వకంగా ఉండండి. ఇకపోతే ఈ ఎస్ అనే అక్షరంతో ఈ 2 రోజుల్లో మీకు కొత్త వ్యక్తి పరిచయం అయినట్లయితే వారితో స్నేహం చేయండి. ఆ ఎస్ అనే అక్షరం వ్యక్తి మీకు ఎంతో సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మనసుని అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి వారితో స్నేహపూర్వకంగా ఉండండి. వారి స్నేహం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అలాగే కొంతమంది ఎస్ అనే అక్షరంతో ప్రేమలో కూడా పడబోతున్నారు. అది వారి అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే తులారాశి వారి ప్రేమ ఎంతో విలువైనది, నిజాయితీది. కాబట్టి వీరి ప్రేమ ఎస్ అనే అక్షరం వ్యక్తి ఒకవేళ ప్రేమించినట్లయితే వీరు ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు. జీవితం ఎంతో అందంగా ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తితో ఇప్పుడు పరిచయం అయినట్లయితే వారి స్నేహం అస్సలు వదులుకోకండి. పోతే విషయానికి వచ్చినట్లయితే
తులారాశి వారు వ్యాపారానికి సంబంధించిన విషయంలో వీరు వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు, వ్యాపారం విస్తరణ చేయాలనుకునేవారు ఈ రోజున ప్రారంభించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. వ్యాపారంలో కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు. అలాగే ఉన్న భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడండి. వారితో వివాదాలు పెట్టుకోకండి. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజున పెట్టవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మీకు అనుకూలమైన సమయం ఉంది. సానుకూల సమయం మీ చుట్టూ ఉండడం వలన మీ వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది. దాని వలన ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఇంతకాలంగా మీరు పడ్డ కష్టాలన్నీ ఇప్పుడు తొలగిపోయే అవకాశం వస్తుంది. సమయాన్ని వృధా చేసుకోకండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ రోజు నుండి మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. చిన్న ఉద్యోగమైనా సరే, మీకు సరిపోయే ఉద్యోగం కాకపోయినా మీరు ఈ రోజున ఉద్యోగం ప్రయత్నించడం వలన ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీకు సరిపోయే ఉద్యోగం కోసం ప్రయత్నించండి. కానీ ఖాళీగా మాత్రం ఉండకండి. ఎందుకంటే మీకు ఏదైనా ప్రయత్నించినట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా మీకు అనుకూలంగా జరగబోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురువు బలం వీరికి ఎక్కువగా ఉండడంతో వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీరి దృష్టి మొత్తం చదువుపైన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. కాబట్టి వీరు అనుకున్న ఫలితాలకు ఖచ్చితంగా చేరబోతున్నారు. చదువులో రాణిస్తారు. అలాగే విజయం సాధిస్తారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరు వారి పార్ట్నర్తో ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు చేసుకుంటారు. దాని వలన ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికల వలన వీరి ప్రేమ పెళ్లికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీ పర్సనల్ కాస్త దాచిపెట్టుకోండి. మీ పార్ట్నరే అనని అన్ని విషయాలు ఈ రోజున చెప్పకండి. ఎందుకంటే అవి బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ మనసులో మాట పూర్తిగా చెప్పడం వలన వారు అపార్థాలు చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళకు ఆ రహస్యం బయటపడబోతుంది. కాబట్టి మీరు రహస్యాలు మాత్రం ఈ రోజున చెప్పుకోకండి. దీని వలన మీకు వచ్చే అదృష్టం పోతుంది. కాబట్టి రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. అలాగే ఈరోజు మీరు లేత పసుపు రంగు దుస్తులు ధరించండి. మరో రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించండి. దీని వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీకు ఆర్థిక పరంగా కలిసి రావాలంటే ఈ రోజున అంటే నవంబర్ 20వ తేదీన లక్ష్మీదేవికి తెలుపు రంగు వస్త్రం వేయండి. దాని వలన ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఇది మార్గశిర మాసం కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం వలన మీకు అన్నీ కలిసి వస్తాయి.